హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జాంగో ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ అప్లికేషన్స్ జాంగో ప్రాజెక్ట్లో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, మనం రాసిన వ్యూస్కి పాత్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో వీటికన్నా ముందు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, యాక్టివేట్ చేయాలో కూడా ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఒక జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఒక వర్కింగ్ డైరెక్టరీ అనేది పిక్ చేసుకోవాలి. డెస్క్టాప్ మీద ఎటువంటి ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేయకండి. సో ఇలా పార్టీషన్స్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ సి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నా, ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నానండి. ఒక న్యూ ఫోల్డర్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నా. ఈ ఫోల్డర్కి ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. సో నేను ఏమని నేమ్ ఇస్తున్నానంటే లైక్ మార్చ్ 2025 జాంగో అని ఒక ఫోల్డర్ నేమ్ అయితే తీసుకున్నాను. ఎక్కడ కూడా స్పేసెస్ అనేవి యూజ్ చేయలేదండి. స్పేసెస్ యూజ్ చేయడానికి వస్తే అండర్ స్కోర్ అనేది రీప్లేస్ చేయండి. ఓకేనా, స్పేసెస్ ఇవ్వకండి. ఫోల్డర్ క్రియేషన్లో ఎటువంటి స్పేసెస్ అనేవి ఇవ్వకండి. ఓకే, ఈ పర్టికులర్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసా. మార్చ్ 2025 జాంగో అనే ఫోల్డర్ ఓపెన్ చేసా. ఇది నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అండి. సో ఈ వర్కింగ్ డైరెక్టరీలోనే నేను ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నా. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వెర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలంటే, ఈ ప్రాజెక్ట్స్లో మనం కొన్ని థర్డ్ పార్టీ మోడల్స్ కానీ లైబ్రరీస్ కానీ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అవి మనం పిప్ టూల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటాం. అవి వెర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా ఇన్స్టాల్ చేసుకుంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయండి. అదే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా, థర్డ్ పార్టీ డిపెండెన్సీస్ అన్నీ కూడా ఆ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఇన్స్టాల్ చేసిన డిపెండెన్సీస్ అన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ వరకు మాత్రమే పరిమితం అన్నమాట. సో మీరు వేరే ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు లైక్ ఎటువంటి ఈ మోడల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఇక్కడ లొకేషన్ కనిపిస్తుంది కదండి, దీన్ని పాత్ అంటారు. ఈ లొకేషన్ని పాత్ అంటారు. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, సిఎండి టైప్ చేస్తున్నా, కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పర్టికులర్ కమాండ్ ప్రాంప్ట్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, కమాండ్స్ అనేవి నోట్ చేసుకోండి. పైథాన్ -m వర్చువల్ ఎన్విరాన్మెంట్, ఒక ఎన్విరాన్మెంట్ నేమ్ అనేది ఇస్తున్నాను. నేను ఎన్విరాన్మెంట్ నేమ్ వచ్చేసరికి జాంగో మార్చ్ అని చెప్పి ఇస్తున్నా. ఇది నా వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్. క్రియేట్ అండ్ అబ్జర్వ్ చేశారండి, ఇన్స్టాలేషన్స్ క్రియేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు టచ్ చేయకండి. ఓకేనా, ఈ జాంగో మార్చ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ అండి. సో క్రియేట్ అవుతుంది, వెయిట్ చేయండి. క్రియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో క్రియేషన్ కంప్లీట్ అయింది. ఓకేనా, ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో స్క్రిప్ట్స్ని యాక్టివేట్ చేయాలండి, యాక్టివేట్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఇంకొక కమాండ్ అనేది రాస్తున్నా. కమాండ్ నోట్ చేసుకోండి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ జాంగో మార్చ్ స్లాష్ స్క్రిప్ట్స్, ఎస్ క్యాపిటల్ అండి, ఎస్ క్యాపిటల్ స్లాష్ యాక్టివేట్, యాక్టివేట్. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అయ్యింది. యాక్టివేట్ అయితే ఈ విధంగా పెరాంథసిస్లో ఎన్విరాన్మెంట్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. పిప్ ఇన్స్టాల్ జాంగో. జాంగో ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం ఆ జాంగో ఫ్రేమ్వర్క్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ అయింది గమనించారా,
ఇన్స్టాల్ ఇంకా అవుతుందండి. ప్యాకేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఓకే. వెయిట్ చేయండి, ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. సో దీనికి ఇంటర్నెట్ యాక్టివిటీ ఉండాలండి. ఓకేనా. ఇంటర్నెట్ యాక్టివ్లో ఉండాలి. ఇక మనం థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఒకవేళ మీకు ఇంటర్నెట్ లేకపోతే ప్యాకేజెస్ అనేవి డౌన్లోడ్ అవ్వవు. ఓకేనా. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా చెక్ చేసుకోండి. సో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు జాంగో ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నా. కమాండ్స్ నోట్ చేసుకోండి. జాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ నేమ్ నేనేం చేస్తున్నానంటే మార్చ్ డెమో అని చెప్పి ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నా. ప్రాజెక్ట్ నేమ్. సో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది, గమనించారా? మార్చ్ డెమో అనే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయ్యింది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు కొన్ని ఫైల్స్ కనిపిస్తాయి. మార్చ్ డెమో అండ్ ఒక మేనేజ్ ఫైల్ కనిపిస్తుందండి. మార్చ్ డెమోలో మనకు కొన్ని ఫైల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్లోకి డైరెక్టరీని చేంజ్ చేయాలి. సిడి స్పేస్ మార్చ్ డెమో. సో లొకేషన్ చేంజ్ అయింది, గమనించారా? అంటే ఇక్కడున్న లొకేషను ఇక్కడున్న లొకేషను సేమ్ మ్యాచ్ చేయండి. సేమ్ మ్యాచ్ చేయండి. ఓకేనా. తర్వాత ఏం చేయాలి? అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలండి. సో అప్లికేషన్ క్రియేట్ చేయడానికి కమాండ్ నోట్ చేసుకోండి. కమాండ్ నోట్ చేసుకోండి. పైథాన్ manage.py స్టార్ట్ యాప్. అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. మార్చ్ డెమో అప్లికేషన్ అని చెప్పిస్తున్నా. అప్లికేషన్ నేమ్ అనేది. సో ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది, గమనించారా? మార్చ్ డెమో అప్లికేషన్. ఇదేమో అప్లికేషన్ అండి, ఇదేమో ప్రాజెక్ట్ అన్నమాట. ఈ రెండు కూడా మేనేజ్ ఫైల్లోనే ఉంటాయి. ఓకేనా. మేనేజ్ ఫైల్లో ఈ డైరెక్టరీలోనే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి? విఎస్ కోడ్ ఓపెన్ చేయాలండి. కోడ్ స్పేస్ డాట్ అని ఎంటర్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా. ఇదేనా మన వర్కింగ్ డైరెక్టరీ? ఇదేనా అండి? మార్చ్ డెమో అప్లికేషన్ manage.py. ఇది మన వర్కింగ్ డైరెక్టరీ. ఈ పర్టికులర్ వర్కింగ్ డైరెక్టరీలో మనం విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేస్తాం. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఫైల్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఫైల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే అప్లికేషన్ అనేది సెట్టింగ్స్లో కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎలా కాన్ఫిగరేషన్ చేసుకుంటాం? సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయండి. ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్, ఇన్స్టాల్డ్ యాప్స్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ కూడా ఇవ్వాలి. సింగిల్ కోట్స్లోనే ఇస్తున్నాను నేను. అప్లికేషన్ నేమ్ ఏంటి? మార్చ్ డెమో అప్లికేషన్. కామా. కామా పెట్టడం మర్చిపోకండి. ఓకేనా. ఇక కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలి? సో నేను ఏం చేస్తున్నానంటే లైక్ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యిందా లేదా చెక్ చేయడానికి ఒకసారి సర్వర్ రన్ చేస్తున్నాను. పైథాన్ manage.py రన్ సర్వర్. పైథాన్ manage.py రన్ సర్వర్. ఓకేనా. సో ఇక్కడ ఏమని వచ్చింది? రన్ సర్వర్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చామండి, కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా. పైథాన్ manage.py రన్ సర్వర్. రన్ సర్వర్. సో ఇప్పుడు సర్వర్ రన్ అవుతుంది. ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని కాపీ చేసుకుని మీ వెబ్ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. ఓకేనా. కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నానండి. సో ది ఇన్స్టాల్ వర్క్డ్ సక్సెస్ఫుల్లీ, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రాజెక్టు అప్లికేషన్స్ సక్సెస్ఫుల్గా కాన్ఫిగరేషన్ చేసుకున్నాం.
జాంగో ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కాన్ఫిగరేషన్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే విఎస్ కోడ్ ఓపెన్ చేసి లైక్ నేను వ్యూస్ అనేవి రాస్తున్నానండి. బిజినెస్కి సంబంధించిన లాజిక్స్ అనేవి రాస్తున్నాను అనమాట. అప్లికేషన్లో రాస్తున్నా. అప్లికేషన్లో వ్యూస్ క్లిక్ చేయండి. అప్లికేషన్లో వ్యూస్ క్లిక్ చేసిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ అయితే రాయాలి. అవేంటో ఇక నేను రాస్తున్నా, గమనించండి. ఫ్రమ్ Django.http ఇంపోర్ట్ http రెస్పాన్స్, క్యాపిటల్, లోయర్, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మన బిజినెస్ లాజిక్ రాస్తున్నా. డెఫ్ ఫంక్షన్ నేమ్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ రాస్తున్నా. లైక్ డెఫ్ డెమో రిక్వెస్ట్ కాలన్ రిటర్న్, రిటర్న్లో నేను హెచ్టిటిపి రెస్పాన్స్ లైక్ ఒక శాంపిల్ మెసేజ్ రాస్తున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ జాంగో ప్రాజెక్ట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ జాంగో ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ని యూఆర్ఎల్స్లో కాన్ఫిగరేషన్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఫ్రమ్ మార్చ్ డెమో యాప్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్, ఇంపోర్ట్ డెమో, డెమోని ఇంపోర్ట్ చేసుకోవాలి. పాత్ ఇవ్వాలి, యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇక్కడ యూఆర్ఎల్ ఏమి ఇస్తున్నానంటే demo123 స్లాష్ ఇస్తున్నా, కామా డెమో వ్యూ. ఇక్కడ ఈ ఫంక్షన్ మళ్ళీ ఇక్కడ రాసుకుంటున్నా. ఓకేనా. సో కాన్ఫిగరేషన్స్ అంతా చేశాను కదా. చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒకసారి ఈ సర్వర్ స్టిల్ ఇంకా రన్ అవుతుంది. నేను ఏం చేస్తున్నానంటే ఈ సర్వర్ని కంట్రోల్ C ఎంటర్ చేసి బ్రేక్ చేస్తాను. సర్వర్ని బ్రేక్ చేశా. ఓకేనా. ఒక నిమిషం అండి. కంట్రోల్ C ఎంటర్ చేస్తే సర్వర్ బ్రేక్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొన్ని చేంజెస్ చేశాను కదా ప్రాజెక్ట్లో. ప్రాజెక్ట్స్లో చేంజెస్ చేసినప్పుడు మైగ్రేషన్స్ అప్లై చేయాలన్నమాట. సో కమాండ్స్ నోట్ చేసుకోండి. పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్. చేంజెస్ చేసిన ప్రతిసారి మైగ్రేషన్స్ చేయాలి. పైథాన్ manage.py మైగ్రేట్. ఓకేనా, మైగ్రేట్. సో చేంజెస్ అన్నీ కూడా అప్లై అయిపోయినాయి. అప్లై అయిపోయి ఓకే. ఇప్పుడు మళ్ళీ సర్వర్ రన్ చేస్తున్నా. పైథాన్ manage.py రన్ సర్వర్, ఎంటర్ ప్రెస్ చేసా. సర్వర్ రన్ అయింది. ఈ యూఆర్ఎల్, ఈ హెచ్టిటిపి యూఆర్ఎల్ లైక్ ఈ సర్వర్ని కాపీ చేసుకొని నా వెబ్ బ్రౌజర్లో పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత యూఆర్ఎల్ ఏమని ఇచ్చాను ఇక్కడ? demo123 ఇచ్చానండి. ఎంటర్ ప్రెస్ చేస్తే దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ కనిపిస్తుందండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను చేంజెస్ చేస్తాను చూడండి. లైక్ ఇది H1 ట్యాగ్లో కూడా రాసుకోవచ్చు, ఆ డైరెక్ట్గా ఎందుకులైనా రాసుకోవచ్చు. దిస్ ఇస్ మై ఫస్ట్ జాంగో ప్రాజెక్ట్. వెల్కమ్ టు పైథాన్ లైవ్, వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో కంట్రోల్ S ఎంటర్ చేసి వెబ్ బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తున్నా. చేంజ్ అని చూసారా? దిస్ ఇస్ మై ఫస్ట్ జాంగో ప్రాజెక్ట్, వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో ఈ విధంగా ఒక జాంగో ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన కన్నా ముందు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని, యాక్టివేట్ చేసుకొని, డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకొని, ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, అప్లికేషన్స్ క్రియేట్ చేసుకొని, కాన్ఫిగరేషన్ చేసుకొని, బిజినెస్ లాజిక్స్ రాసి, ఆ తర్వాత యూఆర్ఎల్ రాసి సర్వర్ రన్ చేయాలండి. ఓకేనా. సో ఒకటికి రెండు సార్లు ఈ వీడియో మళ్ళీ రివిజన్ చేస్తే మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు ఏవైతే మిస్ అయ్యారో సెకండ్ టైం అవి కవర్ అవుతూ వస్తాయండి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒకసారి విన్న తర్వాత సెకండ్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ రివిజన్ చేయండి. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ April 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. 45 days డ్యూరేషన్ ఉంటుంది. మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ అవైలబిలిటీ ఉంది. కోర్స్ ఒక ఫ్రీ, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి.
డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయిన తర్వాత ఈ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే పైథాన్ తెలుగులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో విత్ ఇన్ 45 డేస్లో వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకుంటున్నా ఈ వీడియో అనేది వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.